క్షవరం అయితే కానీ వివరం అర్థం కాదన్నట్లు తయారైంది అమెరికా పరిస్థితి. యుద్ధం యుద్ధం అంటూ చెలరేగిపోయిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్తో ఎందుకు పెట్టుకున్నానా అనుకుంటున్నాడు. నేతన్యాహు మాటలు విని ఇరాన్తో కయ్యం పెట్టుకొని కొరివితో తలగొక్కున్నట్లుంది తన సిచ్యువేషన్ని అనుచరులతో అంటున్నాడంట. లక్షల కోట్ల ఖర్చు, ప్రపంచమంతా బ్యాడ్ నేమ్, పోనీ గెలిచాడా అంటే అది లేదు. ఈ మాత్రం దానికి ఎగేసుకొని వెళ్ళడం ఎందుకు, నిన్ను నమ్మి మేము లక్షల కోట్లు నష్టపోవడం ఎందుకు అని గల్ఫ్ దేశాల అధినేతలు మొత్తుకుంటున్నారు. ఫిబ్రవరి 28 నుంచి 5 నెలలుగా ఇరాన్తో సాగిస్తున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణకు త్వరగా ముగింపు పలకాలని స్వదేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్య జాయింట్ చీఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్ కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇరాన్తో యుద్ధం, యుఎస్ ఇరాన్ వార్ నుంచి ఇకనైనా బయటపడాలని, లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థ కలిగిన దేశం. అత్యాధునిక యుద్ధ విమానాలు, వేల సంఖ్యలో క్షిపణులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక స్థావరాల ఆ దేశ సైనిక శక్తికి ప్రతీకలు. కానీ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం విషయంలో అమెరికా ఇంకా ఎంతకాలం ఈ భారాన్ని భరించగలదనే ప్రశ్న ఇప్పుడు తీవ్రంగా తెరపైకి వచ్చింది. ప్రారంభంలో ఈ యుద్ధం కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించినప్పటికీ నెలలు గడిచిపోవడంతో భారీగా ఖర్చు పెరిగింది. ముఖ్యంగా క్షిపణులు, మిసైల్ డిఫెన్స్, ఇంటర్సెప్టర్ల నిల్వలపై ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులతో ప్రైవేట్గా మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం నుంచి బయటపడేందుకు ఒక మార్గాన్ని వెతకాల్సిన సమయం వచ్చిందని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియా, ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ వంటి అధికారులతో ఆయన ఈ అంశంపై చర్చించారు. వైమానిక దాడులతోనే ట్రంప్ అనుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించడం కష్టమని, ఇరాన్పై మరింత సైనిక ఒత్తిడి పెంచితే అది తిరిగి అమెరికాకే నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా అత్యంత కీలకమైన మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లను భారీగా వినియోగించింది. కొన్ని నివేదికల ప్రకారం అమెరికా వద్ద ఉన్న థర్డ్ ఇంటర్సెప్టర్లో సుమారు 80% వరకు, పాట్రాయిట్ ఇంటర్సెప్టర్లో సగం వరకు ఖర్చయినట్లు అంచనాలున్నాయి. శత్రువు ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్స్ గాల్లోనే అడ్డుకోవడానికి ఈ రక్షణ కవచాలు అత్యంత ముఖ్యం. అయితే ఈ ఆయుధాలు త్వరగా అయిపోతున్నాయనే వాదనను ట్రంప్ తీవ్రంగా ఖండిస్తూ తమ వద్ద భారీ ఆయుధ నిల్వలు ఉన్నాయని, కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచుతున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ యుద్ధం సమయంలో అవసరమైన వేగంగా ఆయుధాలను తిరిగి భర్తీ చేయడం అంత సులభం కాదనేది రక్షణ నిపుణుల వాదన. జూలై 21న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్లో వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటి వరకు ఈ యుద్ధానికి అమెరికాకు సుమారు $37.5 బిలియన్ ఖర్చయింది. దీనికి తోడు పెంటగాన్ మరో $67 బిలియన్ అదనపు నిధులు కోరింది. సైనిక స్థావరాల నిర్వహణ, ఆయుధాల భర్తీ కారణంగా ఈ వ్యయం అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు రైటర్స్ ఇస్పోస్ సర్వే ప్రకారం కేవలం 35% మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ట్రంప్పై రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య ఆగిపోకుండా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి చర్చలు జరుగుతున్నప్పటికీ నౌకల భద్రత మరియు తనిఖీల విషయంలో ఇరు దేశాల మధ్య సమ్మతి కుదరడం లేదు. భూతల దళాలను పెద్ద ఎత్తున ఇరాన్లోకి పంపిస్తే భారీ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ట్రంప్ ప్రధానంగా వైమానిక శక్తిపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ ఘర్షణ మరింత ముదిరితే గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలు కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా కేవలం ఇరాన్తో యుద్ధం చేయడమే కాకుండా సమన్వయంతోనూ పోరాడుతుంది. యుద్ధాన్ని ఎలా గెలవాలనే దానితో పాటు ఈ సంక్షోభం నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలనే ఆఫ్ ర్యాంప్ వ్యూహంపై అమెరికా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చలు విజయవంతమైతే చమురు సరఫరాలు పునరుద్ధరించబడి ఆయుధ నిల్వలను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే
మరింత పెద్ద ప్రాంతీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుధాల కంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా వద్ద ఎంత సమయం ఉందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. CIA డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియా, ఉపాధ్యక్షుడు JD Vance వంటి అధికారులతో ఆయన ఈ అంశంపై చర్చించారు. వైమానిక దాడులతోనే ట్రంప్ అనుకున్న లక్ష్యాలను పూర్తిగా సాధించడం కష్టమని, ఇరాన్పై మరింత సైనిక ఒత్తిడి పెంచితే అది తిరిగి అమెరికాకే నష్టం చేకూర్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా అత్యంత కీలకమైన మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లను భారీగా వినియోగించింది. కొన్ని నివేదికల ప్రకారం అమెరికా వద్ద ఉన్న థర్డ్ ఇంటర్సెప్టర్లో సుమారు 80% వరకు, పాట్రాయిట్ ఇంటర్సెప్టర్లో సగం వరకు ఖర్చయినట్లు అంచనాలున్నాయి. శత్రువు ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్స్ గాల్లోనే అడ్డుకోవడానికి ఈ రక్షణ కవచాలు అత్యంత ముఖ్యం. అయితే ఈ ఆయుధాలు త్వరగా అయిపోతున్నాయనే వాదనను ట్రంప్ తీవ్రంగా ఖండిస్తూ తమ వద్ద భారీ ఆయుధ నిల్వలు ఉన్నాయని, కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచుతున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ యుద్ధం సమయంలో అవసరమైన వేగంగా ఆయుధాలను తిరిగి భర్తీ చేయడం అంత సులభం కాదనేది రక్షణ నిపుణుల వాదన. జూలై 21న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్లో వెల్లడించిన వివరాల ప్రకారం అప్పటి వరకు ఈ యుద్ధానికి అమెరికాకు సుమారు $37.5 బిలియన్ ఖర్చయింది. దీనికి తోడు పెంటగాన్ మరో $67 బిలియన్ అదనపు నిధులు కోరింది. సైనిక స్థావరాల నిర్వహణ, ఆయుధాల భర్తీ కారణంగా ఈ వ్యయం అంతకంతకు పెరుగుతుంది. మరోవైపు రైటర్స్ ఇస్పోస్ సర్వే ప్రకారం కేవలం 35% మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ట్రంప్పై రాజకీయంగా తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తుంది. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య ఆగిపోకుండా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి చర్చలు జరుగుతున్నప్పటికీ నౌకల భద్రత మరియు తనిఖీల విషయంలో ఇరు దేశాల మధ్య సమ్మతి కుదరడం లేదు. భూతల దళాలను పెద్ద ఎత్తున ఇరాన్లోకి పంపిస్తే భారీ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ట్రంప్ ప్రధానంగా వైమానిక శక్తిపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ ఘర్షణ మరింత ముదిరితే గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలు కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా కేవలం ఇరాన్తో యుద్ధం చేయడమే కాకుండా సమన్వయంతోనూ పోరాడుతుంది. యుద్ధాన్ని ఎలా గెలవాలనే దానితో పాటు ఈ సంక్షోభం నుంచి గౌరవప్రదంగా ఎలా బయటపడాలని ఆఫ్ ర్యాంప్ వ్యూహంపై అమెరికా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చలు విజయవంతమైతే చమురు సరఫరాలు పునరుద్ధరించబడి ఆయుధ నిల్వలను భర్తీ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ చర్చలు విఫలమైతే మరింత పెద్ద ప్రాంతీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయుధాల కంటే ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా వద్ద ఎంత సమయం ఉందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.